హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తిరుమల శ్రీవారి ఆలయంలో జరిగిన పరకామణి చోరీ మీద మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు నిన్న తొలిసారిగా మాట్లాడారు. మామూలుగా నిన్న జగన్మోహన్ రెడ్డి గారి మీడియా సమావేశం గురించి మన ఛానల్లో కూడా ఒక వీడియో చేశాం. కాకపోతే అన్ని అంశాలను దాంట్లో కవర్ చేయలే. కేవలం రైతుల ఇష్యూని మాత్రమే మనం మాట్లాడే ప్రయత్నం చేశాం. ఎందుకంటే అన్ని ఇష్యూలు కలగలిపితే దేనికి న్యాయం చేసినట్టు ఉండదు అనే కారణం చేత రైతుల సమస్యలు అందరికీ కావాల్సిన సబ్జెక్ట్ కాబట్టి కేవలం ఒక్క సబ్జెక్ట్ని మనం తీసుకొని మాట్లాడే ప్రయత్నం చేశాం. నేను జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 2 గంటల 45 నిమిషాలు ప్రెస్ మీట్ పెట్టారు. అంటే చాలా అంశాలు మాట్లాడారు. అన్ని అంశాలని కవర్ చేస్తే అన్నింటికీ న్యాయం చేయలేమని చెప్పేసి రైతుల సబ్జెక్ట్ ఒకటే మాట్లాడారు. ఇప్పుడు పరకామణి గురించి మాట్లాడుకుందాం. పరకామణి గురించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది ఏంటి, నిజాలేంటి అనేది మనం మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి వినండి. చేసి ఏంది అని ఒకసారి చూస్తే ఆ రోజు హుండీ డబ్బులు లెక్కిస్తూ లెక్కిస్తూ చిన్న చోరీ 9 నోట్లు $9 వర్త్ $72,000. $9 విలువ 72,000 అట. $9 దొంగతనం చేశాడట. దాని విలువ 72,000 అట. ఏ దేశంలో లెక్కిది? మన దేశంలో పరకామణి చోరీ జరిగిన నాటికి $9 విలువ $810 మాత్రమే. మరి 72,000 ఎట్టయింది? జగన్మోహన్ రెడ్డి గారికి చాలా దేశాల్లో వ్యాపారాలు ఉంటాయి, చాలా దీవుల్లో వ్యాపారాలు ఉంటాయి అని చాలామంది మాట్లాడుకుంటూ ఉంటారు కదా. ఏ దేశంలోనన్నా ఏ దీవుల్లోనన్నా $9 ఈ కోట్లు 72,000 ఏమో నాకు తెలియదు, కానీ భారతదేశంలో మాత్రం $9 ఎప్పుడు కూడా 72,000 కాదు. ఇప్పుడు కాదు, పరకామణి దొంగతనం జరిగిన రోజు కాదు. నిజానికి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాల్సింది ఏంది, దొంగతనం చేసింది 9 నోట్లు, ఒక్కొక్క నోటు విలువ $100, 9 నోట్లు అంటే $900, $900 విలువ ఆనాటి లెక్కల్లో 72,000. ఇది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాల్సింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాజీ ముఖ్యమంత్రి అయ్యుండి ఏం చెప్తున్నారో చూడండి. సరే, ఇది ఒక తప్పుగా మాట్లాడారేమో అనుకుందాం. ఇక రియాలిటీలోకి పోదాం, సబ్జెక్ట్లో పోదాం. ఇండియన్ కరెన్సీ 72,000 విలువ అంతే. ఏకంగా 14 కోట్ల రూపాయలు వర్త్ టీటీడీకి దేవునికి రాసిచ్చినాడు వాళ్ళ కుటుంబం. ఏది చేస్తా ఉన్నారు స్వామి? 72,000 దొంగతనం చేసి వచ్చినాడట. 14 కోట్లు దేవుడికి సొమ్ము రాసిచ్చాడట కేసు రాజీ చేసుకోవడం కోసం. దొంగతనం చేసింది 72,000, దేవుడికి రాసిచ్చింది 14 కోట్లు. ఏమన్నా సంబంధం ఉందా? రాసిచ్చినోడు పిచ్చోడా? రాసిచ్చినోడిని సమర్థించేవాడు పిచ్చోడా? జనాలు పిచ్చోళ్ళు అనుకుంటున్నారా? ఈ విషయం నమ్మేవాడు ఏమైనా పిచ్చోడేమో. 72,000 దొంగతనం చేసినోడు 14 కోట్లు దేవుడికి ఎవడు రాసిస్తాడండి? ఇప్పుడు ఒక మాజీ ముఖ్యమంత్రి అయ్యుండి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడాల్సింది ఏంది, అసలు ఆ వ్యక్తి దగ్గర 14 కోట్లు ఎందుకున్నాయి? ఒక సామాన్య టీటీడీ ఎంప్లాయీ దగ్గర 14 కోట్లు ఎందుకున్నాయి? నిజంగా అతను డబ్బులు ఉన్నాడు అనుకుందాం, వాళ్ళ తాతలు తండ్రులు బాగా సంపాదించి పెట్టిన సొమ్ము ఉందనుకుందాం. అతనేదో దేవుడి మీద సేవ కోసం తిరుమలలో ఎంప్లాయీగా ఉంటున్నాడు అనుకుందాం. అలాంటి వాడు అసలు దొంగతనం చేయడు. దేవుడి మీద భయము భక్తి ఉన్నవాడు దేవుడి డబ్బులు దొంగతనం చేయడు బేసికల్లీ. కానీ ఇక్కడ ఒక వాస్తవం మాట్లాడుకోవాల్సిందంటే, అతని ₹1,00,00,000 డబ్బులు కనుక ఉండుంటే ఈ 72,000 కోసం కకృతిపడ్డు, దేవుడి సొమ్ము కోసం అసలే కకృతిపడ్డు. ఇది 72,000 దొంగతనం చేసి ఇచ్చినోడు 14 కోట్లు దేవుడికి సొమ్ము రాసిచ్చాడు అంటే అతను దొంగతనం చేసింది చాలా ఉండి ఉంటుంది. కొన్ని కోట్ల రూపాయల సొమ్ముని దొంగతనం చేసి ఉంటాడు. ఇది కదా ఒక మాజీ ముఖ్యమంత్రి అర్థం చేసుకోవాల్సింది, మాట్లాడాల్సింది. సహజంగా వైసీపీ నాయకులు ఏం మాట్లాడారు ఇప్పుడు, ఆ రోజు అంత దొంగతనం జరిగిందని మాకు తెలియలేదు, మేము ఒక తప్పు జరిగింది, ఆ రాజీ కుదుర్చుకోకూడదు, కానీ అతని ఆస్తుల మీద అతనికి ఎలా సంపాదన వచ్చిందన్న దాని మీద సమగ్రమైనటువంటి విచారణ జరగాల్సిందే అని వైసీపీ డిమాండ్ చేయాలి. కానీ ఒక దొంగను సపోర్ట్ చేయడం ఏంటండి? దొంగతనం చేశాడు అని ఒప్పుకొని 14 కోట్ల డబ్బులు దేవుడికి కట్టి కేసును రాజీ కుదుర్చుకున్నాడు అంటే, అలాంటి వ్యక్తిని వైసీపీ వెనకేసుకొస్తుంది అంటే, ఓపెన్గా ఒక దొంగని వెనకేసుకొస్తుంది అంటే, పైగా ఇదెంత చిన్న కేసు అంటుందంటే 14 కోట్లు అనేది జగన్మోహన్ రెడ్డి గారికి చిన్న కుంభకోణం అంట, చిన్న చోరీ అట, చిన్న దొంగతనం అంట. అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద 2011లోనే 42,000 కోట్ల రూపాయల అక్రమాస్తులు సంపాదించారని కేసులు ఉన్నాయి కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారి మీద 2019 నుంచి 2024 మధ్య లక్షల కోట్లు సంపాదించాడు అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి కాబట్టి, 2011 నాడు నిజంగా 42,000 కోట్ల రూపాయలు సంపాదించే ఆస్తి విలువ ఇవాళ ఒక 3-4 లక్షల కోట్లు ఉంటుంది కాబట్టి, ఇన్ని లక్షల కోట్లు నేను దోసేశాను, ఇదంతా కేవలం 14 కోట్లే కదా అతను దోసేసింది, నా కేసులతో పోలిస్తే, నా సంపాదనతో పోలిస్తే
ఇది ఎంత కేసు, ఎంత సంపాదన అని జగన్మోహన్ రెడ్డి గారికి అనిపించొచ్చేమో. కానీ శ్రీవారి భక్తులకి, హిందువులకి చాలా పెద్ద డబ్బు మిస్ అయింది అన్నట్టు లెక్క. ఇక్కడ ఇంకో మాట కూడా మాట్లాడుకోవాలి. ఇతను 14 కోట్ల రూపాయలు దేవుడికి రాసిచ్చాడు అంటే నిజంగా అతను దొంగతనం చేసింది ఎంత? అతనితో రాజీ కుదుర్చుకోవడానికి ఆనాటి టీటీడీ పెద్దలకి వాటాగా వచ్చింది ఎంత? మళ్ళీ ఎలా రాజీ కుదిర్చారనుకున్నారు? టీటీడీ నిబంధనలన్నీ పక్కన పెట్టి మామూలుగా మీరైనా నేనైనా దేవుడికి ఒక ఆస్తి రాసి ఇవ్వాలి అంటే ఆస్తి మనదే అని నిరూపించుకోవాలి. అంటే ముందుగా పేపర్ యాడ్ ఇవ్వాలి. ఇదిగో నేను నా పలానా ఆస్తిని దేవుడికి రాసిస్తున్నానని పేపర్ యాడ్ ఇవ్వాలి. దాని మీద ఎవరు అభ్యంతరాలు చెప్పకపోతేనే, అంటే ఎవరైనా వచ్చి అది పలానా అంటే కార్తీక్ ఆస్తి కాదండి నా ఆస్తి అని ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారనుకోండి, దాని మీద కూడా ఎంక్వైరీ చేస్తారు. లేదండి ప్రభుత్వ భూమిని కార్తీక్ దేవుడికి రాసిస్తున్నాడు, అది ఆయన భూమి కాదు అని ఎవరైనా కంప్లైంట్ చేశారనుకోండి, దాని మీద కూడా ఎంక్వైరీ జరగాలి. అంటే పూర్తిగా నాది అని తేల్చుకున్న తర్వాతే, నాది అని నేను నిరూపించుకున్న తర్వాతే ఆస్తిని దేవుడికి రాసివ్వాలి. దానికి నెల రోజులు సమయం ఇస్తారు. కానీ ఇక్కడ పేపర్ యాడు లేదు, నెల సమయం లేదు. ఇమీడియట్గా సమయం లేదని చెప్పేసి దేవుడి పేరుతో 14 కోట్ల రూపాయల ఆస్తిని రాపించుకున్నారు. రియల్ టైంలో ఆస్తి విలువ ఇంకెక్కువ. 14 కోట్ల ఆస్తిని రాపించుకున్నారు అంటే అది కూడా నిబంధనలన్నీ పక్కన పెట్టి ఇక టైం ఎవరికి లేదు? వైవి సుబ్బారెడ్డి గారికి లేదా? భూమన కరుణాకర్ రెడ్డి గారికి లేదా? ధర్మారెడ్డి గారికి లేదా? జగన్ రెడ్డి గారికి లేదా? ఏ రెడ్డి గారికి టైం లేదు? లేదు ఏకంగా దేవుడికి టైం లేదా? అంత ఆతృత ఏంటి? ఏంటి అసలు ఏం జరిగింది అక్కడ? ఇది మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. అంటే పూర్తిగా దేవుడు సొమ్ముని దొంగిలించేశారు. పైగా తిరుమల లడ్డూలో నెయ్యి కల్తీ జరిగిందని మీరు చెప్పడం, నేను చెప్పడం కాదండి. వైవి సుబ్బారెడ్డి గారు మాజీ టీటీడీ బోర్డు చైర్మన్, వైసీపీ ఎంపీగా ఉన్న వ్యక్తి సుప్రీంకోర్టుకి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు వేసిన సిట్టు పక్కన పెట్టేయండి, సిబిఐతో విచారించండి అంటే వైవి సుబ్బారెడ్డి గారి అభ్యర్థన మేరకు, ఆయన పిటిషన్ మేరకు సిబిఐతో కూడిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం రంగంలో తిరిగి అవును నెయ్యి కల్తీ జరిగింది, వైవి సుబ్బారెడ్డి గారి పిఏకి డబ్బులు వెళ్ళాయి అని తేల్చి ఎంక్వైరీ చేస్తూ ఉంటే దాన్ని కూడా సమర్థించే ప్రయత్నం చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఇది పూర్తిగా దేవుడు అంటే భయం లేని వాళ్ళు, భక్తి లేని వాళ్ళు ఇలా చేస్తారు. హిందువులంటే కోపం ఉన్న వాళ్ళు, హిందూ మతం మీద కుట్ర చేసే వాళ్ళే ఇలా చేస్తారు. ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మనం విన్నదేంటి? ఆయన ఎప్పుడూ కూడా సతీ సమేతంగా వెళ్ళి శ్రీవారికి పట్టు వస్త్రాలు ఇవ్వలేదు. ఆయన డిక్లరేషన్ ఇవ్వడం ఇష్టం లేక ఇటీవల ఆయన తిరుపతి పర్యటన కూడా రద్దు చేసుకున్నారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తిరుమల వెళ్ళటానికి మరి సమయం కుదరకో ఏమో నాకు తెలియదు, కానీ తిరుమల సెట్ని ఆయన ప్యాలెస్లోనే వేపించుకొని పూజా కార్యక్రమాలు చేశారు. ప్రపంచంలో ఎక్కడెక్కడో ఉన్నోళ్ళు కూడా హిందువులు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలని తిరుమల వచ్చి కొండెక్కి దేవుణ్ణి దర్శించుకొని పోతారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లోనే ఉండి, ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఆయన ఇంట్లోనే సెట్ వేయించుకొని పూజా కార్యక్రమాలు చేశారు. ప్రపంచంలో అలా చేసిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మాత్రమే. ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో దేవుడి ప్రసాదాన్ని జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి గారు తినకుండా టిష్యూ పేపర్లో పక్కన పెట్టారు అనేటువంటి వార్త కూడా ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి హిందువులు అంటే నచ్చదు కాబట్టి, హిందూ దేవుళ్ళు అంటే నచ్చదు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా కాలంలో హిందూ దేవుళ్ళ మీద, దేవాలయాల మీద అనేక దాడులు జరిగాయి కాబట్టి అదే ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారిలో కనపడుతుందా? అంటే చాలా క్లియర్గా ఎంత ఓపెన్గా సమర్థిస్తున్నారండి దొంగతనాన్ని. ఇలా బహిరంగంగా దొంగతనాన్ని సమర్థించే వాళ్ళు ఎవరైనా ఉన్నారు? అసలు ఇంత బహిరంగంగా ఓపెన్గా ఒక దొంగతనాన్ని సమర్థించు అది చిన్న దొంగతనం కదా అంటారు. అసలు దొంగతనంలో చిన్న దొంగతనం ఏంటి, పెద్ద దొంగతనం ఏంటి? ఇంకోటి అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారంటాడు. ఎవరిని అక్రమంగా అరెస్ట్ చేశారు? పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుని అక్రమంగా అరెస్ట్ చేశారట. ఆయన ఈవీఎం బారగొట్టడం రాష్ట్రంగా దేశం మొత్తం చూసింది. తర్వాత ఆయన ఎవరినైతే చంపారని కేసులు ఎదుర్కొంటున్నారో వాళ్ళు చనిపోయిన విషయం ఆ పల్నాడు జిల్లా ప్రజలందరికీ తెలుసు. టీడీపీ కార్యకర్తలు 2 చనిపోయారు, అన్నదమ్ముళ్ళు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులు చంపించారట అనేది. ఎందుకంటే ఎవరైతే చంపారో వాళ్ళే చెప్పారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి పేరు, వాళ్ళ సోదరుడి పేరు. వాళ్ళు సుప్రీంకోర్టు దాకా పోయారు మాకు బెయిల్ కావాలని. సుప్రీంకోర్టు నిరాకరిస్తే ఇప్పుడు అరెస్ట్ అయ్యే పరిస్థితి. మరి అక్రమ అరెస్ట్ అంటారేంటి? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేశారట. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి మనిషి వెంకటేష్ నాయుడు చాలా క్లియర్గా నోట్ల కట్టలతో ఉన్న వీడియోలు దేశం మొత్తం చూసిందిగా. ఒక హీరోయిన్తో ఫ్లైట్లో తిరిగినటువంటి వీడియో దేశం మొత్తం చూసిందిగా. ఆయన ఫ్లైట్ దిగ్గానే ఎంత రాజ్య మర్యాదలు అందాయో దేశం మొత్తం చూసిందిగా. ఇంకా అలాంటి వాళ్ళని ఎట్ట సమర్థిస్తారు? అసలు ఎట్ట సమర్థించబోతుంది? అసలు ఏమనాలి ఇంకా? అంటే ఓపెన్గా మేము దొంగతనం చేస్తామండి, మేము డబ్బులు తినేస్తాం, అడ్డంగా తినేస్తాం, ఏం చేస్తారు, ఏం చేయగలిగి మీ చట్టాలు అని తెగించేశాడు. తెగించేసినట్టే కనపడుతుంది.
అంటే ప్రజలు చేతగానోళ్ళు, ప్రజలకి చావలేదు, ప్రజలు గొర్రెలు అంటోళ్ళు, మేము ఏం చెప్పినా నమ్మిన జనాలు ఉన్నారు, ఏం చేసినా సరే మమ్మల్ని నమ్మి ఓట్లేసే జనాలు ఉన్నారు. అంటే జనాలంటే అంత లోకువా? అంటే మనకు అంత చేతగాని వాళ్ళమా? మనం అంత చావలేని వాళ్ళమా? ఓపెన్గా దొంగతనాలు సమర్థించడం ఏందండి? అవునండి, తప్పు జరిగింది. ఎవరు తప్పు చేశారో తేలాల్సిందే. అది మా పార్టీ వాడైనా తేలాల్సిందే, ఎవరైనా తేలాల్సిందే. మా దాకా రాలేదు, నా దాకా దృష్టిలోకి రాలేదు, కానీ నేను దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. హిందువులంతా పవిత్రంగా కొలిచేటువంటి శ్రీవారి ఆలయంలో దొంగతనాలు జరగటం ఏంటి, కల్తీ నెయ్యి ఏంటి, దీని మీద ప్రాపర్గా ఎంక్వైరీ జరగాల్సిందే అని జగన్మోహన్ రెడ్డి గారు డిమాండ్ చేస్తే ఎంత బాగుంటుంది, ఎంత బాగుంటుంది, ఎంత గౌరవంగా ఉంటుంది, ఎంత హుందాగా ఉంటుంది. అంటే దొంగలను సమర్థించదలుచుకున్నాడంటే ఆల్రెడీ ఆయన అనేక కేసులు అక్యూజర్ కాబట్టి ఇతర కేసుల్లో అక్యూజర్గా ఉన్న వాళ్ళని సమర్థిస్తున్నారు. వల్లభనేని వంశీ అరెస్ట్ని అక్రమ అరెస్ట్ అంటాడు. వల్లభనేని వంశీ ఒక వ్యక్తిని కిడ్నాప్ చేశాడని ఆ వ్యక్తి కుటుంబం కంప్లైంట్ ఇస్తుంది. ఆ వ్యక్తిని కిడ్నాప్ చేసినట్టు వీడియోలు బయటకు వచ్చాయి, ప్రపంచమంతా చూసింది అదంతా. అయినా సమర్థించే పని. పోసానికి ఇష్టమల్లి బూతులు తిట్టింది, అందరూ తెలుగు వాళ్ళందరికీ గుర్తుంది. అయినా సరే ఇంకా వాళ్ళని సమర్థించడం అంటే వైసీపీ తన గోతును తానే తవ్వుకుంటుంది. ఇదా గనుక వైసీపీ ఉంటే, ఇదా గనుక జగన్మోహన్ రెడ్డి గారు వైఖరి ఉంటే వైసీపీకి కరుడుగట్టిన అభిమానులు సమర్థిస్తారేమో కానీ న్యూట్రల్ పీపుల్ సమర్థించరు. వైసీపీ వెనకాలన్న 40% ఓట్ బ్యాంక్ అని చెప్తూ ఉంటారు కదా, దాంట్లో మొత్తం కూడా కరుడుగట్టిన వైసీపీ ఏం కాదు. మన సంక్షేమ పథకాల ఫలితమో చంద్రబాబు నాయుడు మీద కూడా కోపంగా ఉండే వ్యక్తులు ఉంటారు కాబట్టి వాళ్ళు చాలామంది జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లేశారు. కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మాటలు చూశాక, చేష్టలు చూశాక, ఈ విషయాలన్నీ బయటకు వచ్చిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి చూశాక వాళ్ళలో దాదాపు 10% మంది మళ్ళా పక్కకు పోతారు. జగన్మోహన్ రెడ్డి గారు తన స్థాయిని, తన క్రెడిబిలిటీని, తన పార్టీ స్థాయిని, ఓట్ బ్యాంక్ని అన్నింటినీ కూడా లూజ్ అవుతున్నారు ఈ మాటల వల్ల, ఈ చేష్టల వల్ల. దీన్ని వైసీపీ మార్చుకోగలిగితే మంచిది. ఇప్పుడు కరడుగట్టిన కార్యకర్తల కింద కామెంట్ పెట్టవచ్చు, కానీ మార్చుకోకపోతే నష్టం మీకే, మీ పార్టీకే. థ్యాంక్ యూ.